అని చెప్పో లేకపోతే ఎమ్మెల్యేగా గెలిపిమని చెప్పో ఇంకేదో రికమెండేషన్ నేను చేస్తుండొచ్చు. అంత మాత్రాన నీ పేపర్ కొనుక్కొని చదివేది తెలంగాణ ప్రజలు. ఒక రైతు బంధు గురించి రాయవు, దళిత బంధు బంధు పెట్టినని రాయవు, బీసీ రిజర్వేషన్ గురించి రాయవు. ఓకే, ఒక హెచ్సియు ల్యాండ్స్ సీఎం రమేష్ లాంటి వాడు దోచుక తింటుంటే దాన్ని రాయవు, హైకోర్టులో తీర్పులు రాయవు, సుప్రీంకోర్టులో మొట్టికాయలు రేవంత్ రెడ్డి కేసు గది రాయవు, రెడ్లకుంట చెరువుల రెడ్డి గారి ఇల్లు రాయవు, దుర్గం చెరువుల రెడ్డి గారి అన్నగారి ఇల్లు రాయవు, కాలిపోయిన బతుకులు రాయవు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన ఏమంటారు కన్నీళ్ళు రాయవు, వరద బాధితుల ప్రాంతం గురించి రాయవు. ఈ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గిరిజన భూములు దోచుకుంటే ఆ దోచుకున్న భూముల గురించి రాయవు. మరి ఎందుకయ్యా పత్రిక? డప్పు కొట్టుకో, ఓన్లీ రేవంత్ రెడ్డి ఆఫీస్కే పంపించేసే ఆ పత్రికను తీసుకుపోయి. బెస్ట్. ఎట్లా ఉంటుందంటే ఏజ్ మీద పడిన కొద్దీ మనలో ఒక మార్పు రావాలి. చాలామంది మారుతారు కూడా. ఎందుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన 70 సంవత్సరాల పైన ఉన్నాడు. ఆల్రెడీ అంతా ఎన్ని సంపాదించిండు, అన్న అయినాయి. ఇంకా దోచుక తింటాడా? ఇప్పుడైనా అట్లీస్ట్ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు కదా. ఇప్పుడన్నా ఏజ్ మీద పడుతుంది కదా, కొన్ని మంచి పనులు చేయొచ్చు కదా. పోనీ ఎవరికైనా దాన ధర్మాలు చేసినవా? ఎవరినైనా నిలబెట్టినవా? ఏ ప్రజల కోసమన్నా పని చేసినవా? లేకపోతే ఎవరికైనా నీ ఆస్తిలో కొంచెం రాసిచ్చినవా? ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకొని చదివిపించినవా? ఏం లేదు. మరి వచ్చిన సొమ్మంతా ఏడిపోతుంది, ఏం చేస్తున్నావు అని నాకు అడగాలని ఉంది. కానీ అది నా రైట్ కాదు కదా. నీ ఆస్తి నువ్వేం చేస్తా నాకెందుకు? అందుకే నేను అడగా. మేము ఓన్లీ ముంచే పనులే చేస్తామండి, మంచి పనులు చేయమంటే కుదరదు. చెయ్యాలి, లేకపోతే అక్కడ ఇంకెక్కడైనా అనుభవించే అవకాశం ఉంటుంది. అది ఎవరికైనా మారాలి. మారితేనే మనిషి అవుతాడు, లేకపోతే ఏమవుతాడో నాకు తెలియదు. మా తెలంగాణ ప్రజలు కమెంట్స్ రూపంలో కమెంట్స్ పెడతారు, తెలుసుకోండి కొంచెమన్నా.